హలో ఫ్రెండ్స్, చూసారు కదా మొగ్గం వర్క్ లేస్ వస్తే మన హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్కి మనకి సైడ్కి జాయింట్లు పెడతాయి. ఆ జాయింట్లు అంతా అయిపోయిన తర్వాత మన వైపుకి ఇలాగ చిన్న ఫోల్డింగ్ చేయండి. ఆ ఫోల్డింగ్ కావాల్సినంత ఖర్చు మీరు కటింగ్ చేసినప్పుడే పెట్టుకోవాలన్నమాట. ఇంకా తక్కువ పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే లేస్ అనేది కొంచెం హైట్ పెరుగుతుంది కాబట్టి మీరు తక్కువ పెట్టుకున్నా పర్లేదు. ఇలాగ చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకోండి మన వైపుకి. ఓకేనా, ఉల్టా వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న హ్యాండ్స్ వస్తాయి కదా, మనకి బోర్డర్ వచ్చేసి ఇలాగా మొగ్గం వర్క్ టైప్లో వచ్చిందండి లేస్ అనేది. మనం దీని మీద కుట్టకూడదు అనమాట, సూది ఇరిగిపోతుంది. ఆ బోర్డర్ కొంచెం ముందుకి పంపించి దాని పక్కనే కుట్టాలన్నమాట. అందుకని మీరు హైట్ అనేది చూసుకోమంటున్నాను. బోర్డర్తో కలిపి హైట్ మార్కింగ్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా కూడా కస్టమర్స్ ఒప్పుకోరు, హైట్ ఎక్కువైపోయింది అంటారు. అందుకు చెప్తున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చూడండి. తర్వాత మళ్ళీ జాయిన్ చేసేసేయండి హ్యాండ్స్ని. మనకి సైడ్కి అతుకులు పడతాయి. అతుకులు కావాల్సినంత నేను ఆల్రెడీ ఖర్చు అనేది ఉందండి, పైన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ నేను వాడుకుంటాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఈ సైడ్కి మనకి తక్కువ వచ్చింది కదా, పైన కట్ చేసిన క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయండి, సరిపోతుంది. రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఫోల్డ్ చేసిన క్లాత్ అలా వదిలేయకూడదు, మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు నీట్గా జాయిన్ చేసేసుకుని కలిపేసుకుని ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం. తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే సేమ్. ఇలా పెట్టేసుకుని ఇక్కడ మనకి పూసలు ఉన్నాయి, తీసేసేయండి, లేకపోతే మనకి సూదులు ఇరిగిపోతాయి. స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. అలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి, లేకపోతే ప్లస్ గుర్తు అనేది సరిగ్గా రాదు. అది రాలేదు, ప్లస్ గుర్తు ఫిట్టింగ్ పోతుందా అని డౌట్ రావచ్చు. అలా ఏమి ఉండదండి. ఫిట్టింగ్ అనేది ఎక్కువ తక్కువ అనేది ఏం రాదు. చూడడానికి బాగుంటుంది అలా ప్లస్ గుర్తు వస్తే. అంతే ఫ్రెండ్స్, రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది ఇక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.